హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి ఈ డ్యూయి మేకప్ లుక్ని అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ ఫెస్టివల్కి మీరు ఈ లుక్ని క్రియేట్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది మేకప్ లుక్ అనేది. మనకు ఫెస్టివల్ 3 days వస్తుంది కదా, 1 day మీరు మేకప్ లుక్ని క్రియేట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ మేకప్ లుక్ గురించి నేను డీటెయిల్గా వీడియో చేశాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా నీట్గా నేర్చుకుంటారు. ఓకే, ఈ మేకప్ లుక్ ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియోను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా నీట్ ఫినిష్ని ఇలా డ్యూయి లుక్ని మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము డ్యూయి లుక్ని క్రియేట్ చేయబోతున్నాము. ఓకే, ఈ లుక్ అనేది ఈ ఫెస్టివల్కి చాలా అంటే చాలా గ్లోనిస్తుంది డ్యూయి లుక్ అనేది. ఓకే, ఫస్ట్ నేను స్కిన్ ప్రెప్ కింద అయితే ఓన్లీ మాయిశ్చరైజింగ్ ఒకటి అప్లై చేశాను. నెక్స్ట్ లిప్ బామ్ ఒకటి అప్లై చేశాను. ఇప్పుడు మనము సన్ స్క్రీన్ అప్లై చేద్దాము. సన్ స్క్రీన్ అయితే నేను డాట్ అండ్ కీది తీసుకున్నాను. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు వచ్చేసి నేను అక్వాలాజ్గా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. చూద్దాము ఎలా ఉంటుంది అనేది. ఓకే, చూడండి, ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఓకే, లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది. ఓకే, ఇలా మీరు 3 finger రూల్ని ఫాలో అవ్వాలి సన్ స్క్రీన్కి అయితే. అండి, ఇలా తీసుకొని ఇలా ఓకే చాలా స్లోగా మర్జ్ చేయాలి, ఫాస్ట్గా మర్జ్ చేయొద్దు. ఓకే, ఈ సన్ స్క్రీన్ యూజ్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే డాట్ అండ్ కీది ఇది కొంచెం హైడ్రేషన్ని ఇస్తుంది. ఓకే, ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. పర్లేదు కాదు, చాలా బాగుంటుంది. ఓకే, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. చూడండి, నేను ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ యూజే చేశాను. కొంచెం లైట్గా కవరేజ్ కూడా ఇచ్చింది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. లైట్గా కవర్ ఇచ్చింది. నెక్స్ట్ హైడ్రేషన్ కూడా ఇస్తుంది ఈ సన్ స్క్రీన్ అనేది. ఓకే, దీన్ని మనము ఒక 2 minutes వెయిట్ చేద్దాము, స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఈ మేకప్ లుక్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ప్రాసెస్. ఓకే, మీరు కరెక్ట్గా వీడియో మొత్తం చూసేసి చేశారు అని అంటే డ్యూయి లుక్ని మీరు ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు, ఎటువంటి పార్లర్కి వెళ్ళకుండా. ఓకే, ఫస్ట్ అయితే నేను స్ట్రోక్ క్రీమ్ని అప్లై చేస్తున్నాను. ఓకే, చూడండి, నేనైతే ఎన్వైబీ స్ట్రోక్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం ఈ స్ట్రోక్ క్రీమ్ అనేది. చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఎక్కడ అప్లై చేస్తున్నాను అంటే మనకు కొన్ని హైలైటింగ్ పాయింట్స్ ఉంటాయి, అక్కడ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడే కొంచెం ఎక్కువ గ్లో కావాలనుకుంటున్నాను. హైలైటింగ్ పాయింట్స్ దగ్గర అప్లై చేస్తున్నాను. చూడండి, మీకు కూడా బ్రష్ ఉంటేనే అప్లై చేయాలి అని ఏం లేదు. ఓకే, ఇలా మీరు ఫింగర్స్ తోటి కూడా రబ్ చేయొచ్చు. ఓకే, చాలా స్లోగా బ్లెండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్ హెడ్ దగ్గర కూడా నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ అప్లై చేసిన కూడా చాలా బాగుంటుంది. చూడండి, నాకు ఎక్కడ హైడ్రేట్ కావాలి అనుకుంటున్నాను ఆ ప్లేస్లో చూడండి, ఆ ప్లేస్లో కొంచెం హైడ్రేట్గా కనిపిస్తుంది. నేను ఇలా టర్న్ అయినప్పుడు కనిపిస్తుంది, మీకు అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను మీరు. ఓకే, నెక్స్ట్ ఐ మేకప్ని క్రియేట్ చేద్దాం. ఐ మేకప్ బేస్ కింద కన్సిలర్ని యూజ్ చేశారు అని అంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఐ మేకప్ అనేది. ఓకే, మనం కన్సిలర్ని యూజ్ చేయడం వల్ల ఐ షాడో కలర్స్ అనేటివి చాలా మంచిగా పాపప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మన ఒరిజినల్ కలర్స్ని చూపిస్తాయి అవి. ఓకే, ఇప్పుడు నేను యూజ్ చేసే కన్సిలర్ వచ్చేసి చూడండి, స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి లిక్విడ్ కన్సిలర్. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ దీంట్లో కొంచెం డిఫికల్ట్ ఏంటి అని అంటే మీరు మీ స్కిన్ టోన్కి తగినట్టు మీరు దీన్ని చూస్ చేసుకోవాలి ప్రోడక్ట్స్ని. ఓకే, ఇది నాకు వచ్చేసి వామ్ శాండ్ 1. ఓకే, ఇది నా స్కిన్ టోన్కి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, అప్లై చేద్దాం. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తే మనము లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది, అలా మంచి కవరేజ్ని ఇస్తుంది. ఓకే, ఇది చూడండి, మస్ట్ అండ్ షుడ్ ఇంతే సరిపోతుంది.
చూడండి ఇప్పుడు దాన్ని బ్లెండ్ చేస్తే ఎలా వస్తుంది అనేది. ఇలా మీ దగ్గర బ్యూటీ బ్లెండర్ ఉంటే దీనితోటి మీరు స్మచ్ చేయండి. లేదు అంటే మీ ఫింగర్స్ తోటైనా స్మచ్ చేయొచ్చు. మీ దగ్గర మేకప్ ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నా మీరు దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనే దానిపైన మీ మేకప్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకే, చూడండి ఇలా ఉంది కదా. క్లోజ్ చేసి ఇలా చాలా స్లోగా మర్చ్ చేయండి. చూడండి కవరేజ్ చాలా బాగా ఇస్తుంది, కవరేజ్ అనేది ఇది. ఇదైతే మనం మర్చ్ చేయడం అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఐ షాడో ప్యాలెట్ వచ్చేసి నేను స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి కలర్స్ ఇలా ఉన్నాయి. ఓకే, నేను డైలీ బేసిస్ కింద కూడా దీన్ని యూజ్ చేస్తాను. మీరు కలర్స్ని అబ్జర్వ్ చేశారు అని అంటే మీకే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో గ్లిట్టర్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని నేను ఇన్సైట్ నుంచి దీన్ని తీసుకున్నాను. ఓన్లీ గ్లిట్టర్సే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్స్ కూడా చూపిస్తాను, షాక్ అవుతారు, అంత బాగున్నాయి కలర్స్ కూడా దీంట్లో. చూడండి ఈ ప్యాలెట్ కొంచెం చిన్నదే, కానీ మనకు అన్ని కలర్స్ ఓన్లీ గ్లిట్టర్సే వస్తాయి దీంట్లో. ఓకే, చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ రెండింటిని యూజ్ చేసి ఐ మేకప్ అనేది చేయబోతున్నాను. ఓకే అండి, ఐ మేకప్ కోసం నేను ఈ బ్రష్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నైబీదే. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి 2 సైడ్స్ బ్రషెస్ ఉన్నాయి. ఇటు సైడు మనము ప్రోడక్ట్ని బిల్డ్ చేయడానికి, నెక్స్ట్ దీన్ని మర్చ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేను తీసుకునే కలర్ వచ్చేసి చూడండి ఈ కలర్ తీసుకుంటున్నాను, లైట్ పీచ్ కలర్. ఓకే, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రోడక్ట్ని మనము అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్కి తీసుకురావాలి. ఓకే, ఈ క్రీజ్ దగ్గర మన బేస్ లైన్ అనేది ఉండాలి. క్రీజ్ అంటే చూసారుగా ఈ లైన్. ఓకే, అక్కడి వరకు మన ఐ మేకప్ అనేది క్లీన్గా వేయాలి. అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్కి ఇలా పీచ్ షేడ్ని అప్లై చేశాను. ఇప్పుడు మనం గ్లిట్టర్ని అప్లై చేద్దాము. ఓకే, గ్లిట్టర్ని మీరు బ్రష్తో కంటే మీ ఫింగర్ తోటి అప్లై చేశారు అని అంటే చాలా బాగా అప్లై అయిపోతుంది. చూడండి నేను వచ్చేసి ఈ కలర్ని తీసుకుంటున్నాను. ఓకే, పర్సనల్గా నాకు ఈ కలర్ చాలా అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా. చూడండి ఇలా తీసుకున్నాను. చూడండి ఇక్కడ ఈ మిడిల్ పార్ట్లో మీరు అప్లై చేయాలి దాన్ని, గ్లిట్టర్ని. ఓకే, అప్లై చేసి అక్కడ మర్చ్ చేయాలి చాలా స్లోగా మీ ఫింగర్ తోటే. మీకు క్యామ్లో కొంచెం లైట్గా కనిపించుండొచ్చు, కానీ రియాలిటీకి వచ్చే వరకు కొంచెం బాగానే ఉన్నాయి ఇవి. ఓకే, షేడ్స్ చాలా నీట్గా ఎలిగెంట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఐ షాడోస్ని అయితే ఓకే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ఐ షాడో అయితే ఐ లైనర్ని ఇప్పుడు మనం వేద్దాము. ఓకే, చాలా లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే నేను ఐ మేకప్లో నాకు ఐ షాడోస్ ఎక్కువ హైలైట్ కావాలి అని అనుకుంటున్నాను. ఓకే, అందుకని లైనర్ని చాలా లైట్గా వేస్తున్నాను. ఓకే, ఇలా చాలా లైట్గా ఇస్తున్నాను. ఓకే, ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు అంటే పెన్ ఐ లైనర్స్ కూడా చాలా నీట్ ఫినిష్ని అయితే ఇస్తాయి. ఓకే, చూడండి ఇప్పుడు ఇది మనకు లాస్ట్కి వచ్చేస్తుంది లైనర్ కూడా. ఇలా వచ్చాక మీరు లాస్ట్లో వెంగియాలి అంటే ఈ ఐబ్రోస్ ఎండ్కి ఇలా ఫస్ట్ ఒక వెంగియాలి లైట్గా. ఓకే, వెంగిచ్చాక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, డ్రా చేసాక ఇప్పుడు ఆ రెండిటిని ఫిల్ చేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు మనకు ఒక వింగ్ అయితే వచ్చేసింది. ఓకే, చూడండి ఐ లైనర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనము కన్సీలర్ని అండర్ ఐస్ దగ్గర కూడా అప్లై చేద్దాము. ఓకే,
నెక్స్ట్ ఈ మౌత్ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను. బికాజ్ నాకు అక్కడ కొంచెం కవరేజ్ కావాలి. ఓకే, ఇక్కడ నాకు ఒక పింపుల్ ఉంది. ఇది మనకు పింపుల్ మార్క్స్ని కూడా కవర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వీటిని బ్లెండ్ చేసేద్దాం. చూస్తున్నారుగా, బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేకప్కి. ఓకే, చూడండి ఎంత హై కవరేజ్ ఇస్తుందో. అసలు మీరు రియల్గా చూసారు అంటే చాలా చేంజ్ అవుతుంది మీకు మీ మేకప్ లుక్ అనేది. నెక్స్ట్ పౌడర్ని అయితే అప్లై చేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి బనానా ఫ్లేవర్ పౌడరు. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఆన్ కలర్ నుంచి ఇది చూడండి ఎలా అప్లై చేస్తాను. చూడండి, ఇంత తీసుకున్నాను, కొంచెమే తీసుకున్నాను. దీన్ని మన అండర్ ఐస్ దగ్గర కవర్ చేస్తున్నాను. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. చూడండి, ఆ షేడ్ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా అప్లై అయిపోయింది. ఇప్పుడు మనకు ఫెస్టివల్ అంటే ఫస్ట్ ఎక్కువ మేకప్లో హైలైట్ అయ్యేది మన ఐస్. ఓకే, ఐస్కి కాజల్ లేకపోతే అసలు ఎలా ఉంటుంది, చూడడానికి అస్సలు బాగోదు. ఓకే, ఇప్పుడు మీకు నేను ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. కాజల్ థిక్గా ఎలా రావాలి అనేది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా మీకు నచ్చిన కాజల్ని తీసుకోండి. తీసుకున్నాక మీరైతే అబ్జర్వింగ్ మాత్రం బాగా చేయండి. ఎక్కడ అప్లై చేయాలి అని అంటే ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మీరు నార్మల్గా ఈ వాటర్ లైన్ దగ్గర అప్లై చేయాలి ఫస్ట్. ఓకే, ఇలా ఈ వాటర్ లైన్ దగ్గర అప్లై చేసి నెక్స్ట్ ఈ వాటర్ లైన్ నుంచి మన ల్యాషెస్ ఉన్నాయి కదా, ఆ ల్యాషెస్ మీద రావాలి. చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. ఆ ల్యాషెస్ మీద. ఓకే, చూడండి, మీరు లైట్గా మర్చ్ చేస్తే చూడండి ఇక్కడికి కొంచెం మనకు థిక్గా కనిపిస్తుంది. నార్మల్గా కొందరు మేకప్లో ఐస్ చూసినప్పుడు కూడా మీకు కింద అనేది కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా కాజులు. ఇలానే చేస్తారు వాళ్ళు కూడా. చూడండి, ఇలా ఉంది కదా, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వేయాలి, ఇక్కడ వేయమంటున్నా నేను. మామూలుగా ఇలా ల్యాషెస్ ఇక్కడ వేస్తాం వాటర్ లైన్ దగ్గర. అలా అక్కడ ఒక కోటింగ్ ఇచ్చేసి ఇక్కడ వేయాలి. ఓకే, ల్యాషెస్ మీద వేయాలి. చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, నార్మల్గా వేసే కాజల్ కంటే కొంచెం థిక్గా వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లాస్ట్లో ఉంటే ఇలా కలిపేసేయండి. ఇప్పుడు మన ఐ మేకప్ ఫినిష్ అయిపోతుంది. ఇటు సైడ్ కూడా వేసేస్తాను, అయిపోతుంది. చూడండి, కాజల్ కంప్లీట్ అయిపోయింది. మనకు కాజల్ వేయగానే మేకప్ లుక్ అంతా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ బ్లష్ని నేను అప్లై చేస్తున్నాను. మీకు బ్లష్ ఎలా నీట్గా పర్ఫెక్ట్ ప్లేస్లో వేయడం రాదు అని అంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఓకే, చూడండి, ఇక్కడ తీసుకొని మనం స్మైల్ చేసి ఓకే ఇక్కడ. ఓకే, నేనైతే లిక్విడ్ బ్లష్ని తీసుకున్నాను. మీకు బ్రష్ లేకపోయినా ఒకటి మన హ్యాండ్ తోటి మనం మర్చ్ చేసేయచ్చు. చూడండి, ఇలా ఈ 2 ఫింగర్స్ తీసుకొని ఇలా మనము పైకి రావాలి మళ్ళీ బ్లష్ని. ఓకే, ఇలా మన హెయిర్ లైన్ దగ్గరికి రావాలి. ఓకే, మీకు ఆ లుక్ అనేది అప్పుడే హైలైట్ అవుతుంది. చూడండి, ఈ పాయింట్లో. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మనం బ్లష్ యూస్ చేశాక ఇంకా బాగుంటుంది మేకప్ లుక్ అనేది, ఇంకా కొంచెం డోయిగా అనిపిస్తుంది. ఏదైనా మీకు ఒక్కసారికే రాదు ఫ్రెండ్స్. మీరు మోర్ దెన్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు చాలా నీట్గా ఫినిష్ అయితే నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే బ్లషింగ్ అయిపోయింది. చూసారా, ఇటు సైడ్కి ఆ డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది బ్లష్. ఏ ఫేస్కైనా సెట్ అవుతుంది.
కొంతమంది ఎక్కువ ఇష్టపడరు, కొంచెం పింకిష్‌లో ఉంటుంది అనేసి. మనకు పింక్ కలర్ థిక్‌గా లేకపోయినా లైట్ కలర్స్ కూడా పీచ్ కలర్‌లో చిక్కుతాయి బ్లష్ అనేది. అవి యూజ్ చేయొచ్చు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు. ఓకే. అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా మేకప్ లుక్ అనేది ఎంత చేంజ్ అయిందో. నెక్స్ట్ హైలైటర్‌ని లైట్‌గా అప్లై చేద్దాము. హైలైటర్ కోసం నేను ఇన్‌సైట్ నుంచి తీసుకున్నాను. ఈ 4 కలర్స్ వస్తాయి. 4 కలర్స్ చాలా అంటే చాలా బావుంటాయి. కానీ మనము అకేషన్‌ని బట్టి దీన్ని చేంజ్ చేయాలి. ఓకే. నైట్ టైం వేస్తున్నామా మేకప్, డేలో వేస్తున్నామా, ఏ ఫంక్షన్‌కి వేస్తున్నాం అనేది మన మైండ్‌లో పెట్టుకొని హైలైటింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. హైలైటింగ్ అనేది ఇక్కడ మనము హైలైట్ అనేది మనం ఇక్కడ బ్లష్ యూజ్ చేస్తాం కదా! దాని పైన ఇక్కడ మనకు బోన్ ఉంటుంది. ఆ బోన్ దగ్గర వేయాలి. ఓకే. ఇలా డాట్స్ పెట్టేసి చూడండి. అది ఇంకా మీకు ఎంత హైలైటింగ్ అనిపిస్తుందో దాన్ని ఇలా పైకనడమే. ఓకే. దీంట్లోకి మర్చ్ చేయొచ్చు మనము. నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. అది ఇదొక లేయర్, అదొక లేయర్. బ్లష్ ఒక లేయర్, హైలైటర్ ఒక లేయర్ లాగా కనిపించదు. ఓకే. ఇలా దీంట్లోకి కూడా మర్చ్ చేయాలి. నెక్స్ట్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఓకే మీకు డ్యూయి లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్‌గా మనం మేకప్‌కి ముందే యూజ్ చేస్తాం కదా ఫౌండేషన్‌ని. దీంట్లో లాస్ట్‌లో మనకు ఏ పార్ట్స్‌లో యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఓకే. చూడండి దానికోసం నేను చాలా తక్కువ ఫౌండేషన్‌ని తీసుకుంటున్నాను. ఓకే అండి. ఇంతే తీసుకున్నాను ఫౌండేషన్‌ని. సరిపోతుంది ఇది నాకు. ఈ ప్లేస్‌లో ఓకే. ఈ ప్లేస్‌లో తీసుకుంటున్నాను. ఓకే. ఈ ఫౌండేషన్‌ని మీరు బ్లష్ మీదకి కూడా తీసుకెళ్ళొచ్చు. బావుంటుంది. ఓకే. ఫౌండేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఐబ్రోస్‌ని ఫిల్ చేద్దాము. ఐబ్రోస్ నుంచి నేను స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను ప్యాలెట్‌ని. ఓకే. మీ దగ్గర పెన్ ఐలైనర్ ఉన్నా ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే. మీ ఇష్టం. ఇలా 3 కలర్స్ 1 జెల్ అయితే వస్తుంది. చూడండి ఎలా యూజ్ చేస్తానో. ఓకే. మీకు ఒకవేళ ఇవన్నీ మీరు ఫస్ట్ టైం వేస్తున్నారు, మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వేయాలి అర్థం కావట్లేదు అని అనుకుంటే, ఇవన్నీ నేను ఆల్రెడీ డీటెయిల్‌గా వీడియో అయితే చేశాను. మీరు వెళ్ళి మన ఛానల్‌లో చెక్‌ఔట్ చేసేయొచ్చు. ఓకే. చూడండి. ఫస్ట్‌లో మాత్రము మనకు చాలా న్యాచురల్‌గా ఉండాలంటే థిక్‌గా అయితే వేయకూడదు. ఓకే. మస్కారా యూజ్ చేస్తున్నాను. ఓకే. కోసం నేను బ్లూ హెవెన్ నుంచి తీసుకున్నాను. మీకు నేను కొత్తగా ఇది యూజ్ చేస్తున్నానని చెప్పాను. అప్పటి నుంచి అసలు డైలీ బేసిస్ కింద కూడా నేను యూజ్ చేస్తున్నాను. అంత బావుంది ఈ మస్కారా అనేది. ఓకే. చూడండి ఇలా వస్తుంది. మనకు డౌన్ ఉంటుంది, హై ఉంటుంది. హైట్‌లో ఉన్న దగ్గర నుంచి చూడండి చూపిస్తాను. హైట్‌లో ఉన్న దగ్గర నుంచి మన ల్యాషెస్‌కి రూట్ నుంచి రావాలి. ఓకే. చూడండి. అలా. ఓకే. చూడండి మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారు అనంటే, ఇటు సైడ్ మస్కారా వేశాను. చూడండి ఎంత పాపప్‌గా కనిపిస్తున్నాయి ఐ అనేది. ఇటు సైడ్ వేయలేదు. కొంచెం నార్మల్‌గా అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. బిగినర్స్ మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నారు అనంటే బ్లూ హెవెన్‌ది అయితే తీసుకోండి మస్కారా. చాలా బావుంది. ఓకే. అండి ఇప్పుడు మన మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఈ మేకప్‌ని మనము లాంగ్ లాస్టింగ్‌గా ఉంచుకోవడానికి ఓకే సెట్టింగ్ స్ప్రేని అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను సెట్టింగ్ స్ప్రే కోసము నైబీది యూజ్ చేస్తున్నాను. అసలు చెప్పాల్సిన అవసరం లేదు నైబీ ప్రోడక్ట్స్ అంత బాగుంటున్నాయి. ఓకే. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము స్ప్రే చేసేద్దాం. మీ హ్యాండ్ అనేది ఇలా అప్కి ఉండాలి. ఓకే. చూడండి ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను మొత్తం టోటల్ లుక్ అంతా. ఓకే. చూడండి శారీ వేర్ చేసేసాను. ఫెస్టివల్ అంటేనే అమ్మాయిలకు కంపల్సరీ శారీ అనేది ఉండాలి కదా. శారీ వేర్ చేసేసాను. టోటల్ లుక్ అయితే ఇలా ఉంది. ఓకే. మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. డూ ఈ లుక్ చాలా అంటే చాలా నీట్‌గా ఎలిగెంట్ అయింది.
ఓకే. ఈ లుక్‌ని ఎలా క్రియేట్ చేసాము, మనకు కొన్ని పార్ట్స్‌లో హైలైటింగ్ కావాలి అని అనుకున్నాము. చూడండి మనం ఎలా కావాలనుకున్నామో అలాగే హైలైట్ అయింది. ఈ ఏరియాస్‌లో నాకు హైలైట్ కావాలనుకున్నాను. ఓకే. అలానే హైలైట్ అయింది. ఈ డ్యూయీ లుక్ మీరు కంపల్సరీ ఈ సంక్రాంతి ఫెస్టివల్‌కి కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఓకే. ఇంక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ మేకప్ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మీకు ఈ మేకప్ లుక్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.